Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. దేవి ఉపాసన ప్రసంగము. మునివర నారద, ఇప్పుడు భగవతి జగదంబను ప్రసన్నురాలను చేసుకొనుటకు 2వ పరమ సాధనమును తెలిపెదను వినుము. చైత్రమాస శుక్లపక్ష తదియనాడు సాధకుడు భగవతిని భావన చేస్తూ మధుక వృక్షమును, విప్ప చెట్టును పూజించాలి. 5 విధములైన ఖాద్య పదార్థములను దేవికి నైవేద్యముగా సమర్పించాలి. ఇలాగా 12 నెలలు ప్రతి తదియ తిథి యందు పూజలు చేయాలి. విధిపూర్వకంగా క్రమము తప్పక నైవేద్యము పెట్టాలి. నారద, వైశాఖ మాసమున బెల్లముతో చేసిన పదార్థములను నైవేద్యముగా ఉంచాలి. జ్యేష్ఠమాసమున దేవిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మధు, తేనెను అర్పించాలి. ఆషాఢమాసమునందు మధుక రసముతో చేసిన, విప్పరసముతో చేసిన పదార్థమును భోగముగా నివేదించాలి. శ్రావణమునందు పెరుగు, భాద్రపదమునందు చక్కెర, ఆశ్వీజమాసమునందు పాయసము, కార్తీక మాసమునందు పాలు, మార్గశిర మాసమునందు ఫేణి, పుష్యమాసమునందు దధికూర్చిక, మాఘమాసమునందు ఆవు నెయ్యి, పాల్గుణమాసమునందు కొబ్బరికాయలు నివేదించి దేవిని పూజించాలి. ఈ 12 నెలలలో 12 విధములైన నైవేద్యములతో భగవతిని క్రమముగా ఆరాధించవలెను. మంగళ, వైష్ణవి, మాయ, కాళరాత్రి, దురత్యయ, మహామాయ, మతంగి, కాళి, కమలవాసిని, శివ, సహస్రచరణ, సర్వమంగళ రూపిణి ఈ నామవాచకములతో 12 పదములను ఉచ్చరించి మధుక వృక్షము, విప్ప చెట్టునందు భగవతిని భావన చేసి పూజించాలి. మధుక వృక్షమునందు దేవదేవేశ్వరి భగవతి జగదంబ విరాజమానురాలై ఉండును. అందువలన సకల కోరికలను సిద్ధింపచేసుకొనుటకు వ్రత సమాప్తి కొరకు పూజ తరువాత దేవిని ఇలా స్తుతించాలి. కమలములతో సమానములైన నేత్రములతో శోభిల్లు భగవతికి నమస్కరిస్తున్నాను. భగవతి మహేశ్వరి, నీవు మహాదేవివి, జగద్ధాత్రివి. నీ రూపము మంగళమయము. నీకు ప్రణమిల్లుచున్నాను. పరమ బుద్ధిమంతురాలువగు దేవి, పరమ పాపహంత్రి, పరమార్థప్రదాయిని, పరమేశ్వరి, ప్రజోత్పత్తి, పరబ్రహ్మస్వరూపిణి, మదధాత్రి, మదోన్మత్త, మానగమ్య, మహోన్నత, మనస్విని, మునిధ్యేయ, మార్తాండ, సహచారిణి, జయలోకేశ్వరి అమ్మ, ఇవి నీ నామములు. ప్రళయకాలపు మేఘము వలె నీవు కాంతిని ధరించెదవు. దేవదానవులు మహామోహము నుండి నివృత్తిని పొందుటకు నిన్ను ఆరాధిస్తారు. యమలోక భయమును తొలగించు పరమ ఆరాధ్యురాలవు. భగవతి జగదంబ, యమపూజ్య, యమాగ్రజ, యమనిగ్రహ రూప, నీకు పదే పదే నమస్కరిస్తున్నాను. భగవతి సర్వేశ్వరి, నీవు సమస్వభావ, సర్వసంగ పరిత్యాగి, సంగనాశకరి, కామ్యరూప, కారుణ్య విగ్రహ, కంకాళ క్రూర, కామాక్షి, మీనాక్షి, మర్మభేదిని, మాధుర్య రూపశీల, మధుర స్వరపూజిత, మహామంత్రవతి, మంత్రగమ్య, మంత్రప్రియంకరి, మనుష్య మానసగమ, మన్మధారి, ప్రియంకరి. జనని, నీవు ఈ నామములతో ప్రసిద్ధురాలవు. దేవి, రావి, మర్రి, వేప, మామిడి, వెలగ, రేగు, నిమ్మ, మధుక మొదలగు వృక్షములు నీ రూపములు. దుగ్ధవల్లి యందు నివసించు దేవి, నీవు పరమకృపాలురాలవు, దయకు నిలయమైన దానవు. నీ శ్రీ విగ్రహము కరుణతో రూపొందినది. సర్వజ్ఞులగు జనులు నీ ఎడల మిగుల శ్రద్ధ చూపుదురు. నీకు జయమగుగాక. పూజ తరువాత ఈ విధముగా దేవేశ్వరి జగదంబను స్తుతించవలెను. అట్టి మనుజునకు వ్రత సంబంధమైన సకల పుణ్యములు సర్వదా సులభమగును. ఈ స్తోత్రము భగవతిని ప్రసన్నము చేసుకొనుటకు పరమ సాధనము. దీనిని నిరంతరము పఠించు మానవునకు ఆది వ్యాధులు, శత్రుభయము ఉండదు. ఈ స్తోత్ర ప్రభావమున ధనార్థి ధనమును,
ధర్మార్థి ధర్మమును పొందును. ఈ స్తోత్రము బ్రాహ్మణుని వేద సంపన్నునిగా, క్షత్రియుని విజయవంతునిగా, వైశ్యుని గొప్ప ధనవంతునిగా, శూద్రుని పరమ సంతుష్టునిగా చేయును. శ్రాద్ధ సమయమున మనస్సు ఏకాగ్రము చేసి ఈ స్తోత్రమును చదివినచో వాని పితరులకు ఒక కల్పము వరకు స్థిరమయ్యుండు అక్షయ తృప్తి ప్రాప్తించును. నారద, ఇట్లు దేవతలు భగవతి జగదంబను ఆరాధించి పూజిస్తారు. అట్టి దానిని నీకు తెలిపాను. భక్తిపూర్వకముగా భగవతిని ఆరాధించిన మానవునకు ఆ దేవి పరమధామలోకము సహజముగా లభించును. విప్రవర, భగవతి జగదంబను పూజించినచో సకల కోరికలు సిద్ధించును. అట్టి పురుషునకు సకల పాపములు తొలగిపోయి నిర్మలమైన బుద్ధి ప్రాప్తించును. భగవతి యొక్క కృపతో మానవులు ధనమును, గౌరవమును, ఆదర సత్కారములను పొందుదురు. నరక సంబంధమైన ఏ కొంచెము భయము కూడా కలలో కూడా అతనిని ప్రభావితము చెయ్యలేదు. భగవతి జగదంబ మహామాయ. ఆ దేవిని ఉపాసించుట చేత ఆమె కృప వలన పుత్రపౌత్రులకు వృద్ధి కలుగుచుండును, ఫలము లభించుచుండును. నారద, నేను భగవతి చరిత్రను నీ ముందు ప్రతిపాదించి తిని. దీని యందు నరకము నుండి ఉద్ధరించు స్వాభావిక శక్తి కలదు. మునీంద్ర, మహాదేవి ఆరాధన సకల శుభములను ప్రసాదించును. ఇప్పుడు ఇంకొక ప్రసంగమును వినిపించెదను. దీని పేరు ప్రకృతి పంచకము. ఈ ప్రసంగము నామరూపములతో ఉత్పాదనతో సమస్త జగత్తును ఆహ్లాదపరచును. మునీంద్ర, ఈ ప్రకృతి పంచకము మిగుల అద్భుతమైనది, ముక్తికి పరమ సాధనము. ఉదాహరణలతో దీని మాహత్యమును వర్ణించెదను. నీవు సావధానుడవై వినుము. శ్రీమద్దేవి భాగవతమునందు 8వ స్కందము సంపూర్ణము. శుభం. Subscribe and share my channel Sudarsana.